Okay, Nana. Let us start an important behavior of light today. సో ఇంతకుముందు లైట్ యొక్క నేచర్ గురించి చెప్పుకున్నాము. లైట్ యొక్క వన్ ఆఫ్ ది బిహేవియర్ అయినటువంటి రిఫ్లెక్షన్ గురించి చెప్పుకున్నాము. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అనదర్ బిహేవియర్ ఆఫ్ లైట్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. రిఫ్రాక్షన్ అనేటువంటిది మనకు ఆల్రెడీ 9th క్లాస్లో మనం స్టడీ చేసినటువంటిదే. ఈ ఫిగర్స్ ఇవన్నీ చూస్తే మీకు ఒక పిక్చర్ వచ్చి ఉంటుంది ఇప్పటికి రిఫ్రాక్షన్ అంటే ఏంటిది అనేటువంటి. ఓకే, సో లెట్ us see ద కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్. మంచిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బిడ్డ. సో హియర్ యూ కెన్ సీ ఏ పిక్చర్. ఏమున్నదిరా ఈ పిక్చర్లా? గ్లాస్ అండ్ పెన్సిల్ సార్. వెరీ గుడ్. ఒక గ్లాస్ లో ఒక పెన్సిల్ ఉన్నది. ఆ పెన్సిల్ ఎట్లా అపియర్ అవుతుంది మనకు అంటే స్ట్రైట్ గా కనిపిస్తా ఉన్నది కదా. యాజ్ ఇట్ ఈస్ పెన్సిల్ ఎలా ఉందో అలా కనిపిస్తూ ఉన్నది. బట్ వెన్ వి పోర్ సమ్ వాటర్ ఇన్ దట్ గ్లాస్, ఆ గ్లాస్ లో మనం కొన్ని వాటర్ పోసినాం అనుకో, అప్పుడు ఎలా కనిపిస్తుంది? దిస్ ఈజ్ హౌ వీ కెన్ సీ ద పెన్సిల్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫిగర్ లో ఉన్నటువంటి పెన్సిల్ ఎలా కనిపిస్తుందో సెకండ్ ఫిగర్ లో ఉన్నటువంటి పెన్సిల్ అలానే కనిపిస్తుందా? నో సార్. సో వెన్ ద పెన్సిల్ ఎంటర్స్ ఇన్ టు ద వాటర్, దేర్ యూ కెన్ సీ ఏ బెండ్. ఈ పెన్సిల్ వాటర్లకు ఎంటర్ అయ్యే దగ్గర బెండ్ అయినట్టు కనిపిస్తా ఉన్నది కదా. అండ్ ఇన్ ద సేమ్ వే పెన్సిల్ యొక్క బాటమ్ అంటే గ్లాస్ యొక్క బాటమ్ అని అర్థం. అది గ్లాస్ యొక్క బాటమ్ లెవెల్ కూడా కొంచెం పైకి రేజ్ అయినట్టు కనిపిస్తుంది చూడండి. పెన్సిల్ బాటమ్ పార్ట్ ఈ ఫిగర్ లో ఎలా కనిపిస్తుంది, ఈ ఫిగర్ లో ఎలా కనిపిస్తుంది? కొంత పైకి లేచినట్టు కనిపిస్తలేదు? కనిపిస్తుంది సార్. సో హౌ this happens, what is the reason behind this అనేటువంటిది మనము చూసుకోవాలి. అట్లనే ఇక్కడ ఈ పిక్చర్ లో మనకి ఏం కనిపిస్తుంది నాన్న? టమాటో గ్లాస్ లో టమాటో ఉంది సార్. యా, అది జనరల్ గా టమాటో సైజ్ ఏమన్నా మనకు డిఫరెంట్ కనిపిస్తుందా లేకపోతే యాజ్ యూజువల్ గా కనిపిస్తుందా? యాజ్ యూజువల్ గా కనిపిస్తుంది సార్. ద వేరియేషన్ ఏం లేదు. బట్ ఇఫ్ యూ పోర్ సమ్ వాటర్ ఇన్ దిస్ గ్లాస్, వాట్ డు యూ ఫైండ్? చూద్దాం, చూడండి ఏముంది ఇప్పుడు? టమాటో సైజ్ ఏమైనట్టు కనిపిస్తుంది? పెద్దగా కనిపిస్తుంది. యా, ఈ మిరాకిల్ వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటిది? ఆ పెన్సిల్ బెండ్ అవుడేంది వాటర్ పోయంగానే? నిజంగా బెండ్ అవుతుందా? బెండ్ అయినట్టు కనిపిస్తా ఉంటుందా? అది బెండ్ అయినట్టు కనిపిస్తుంది సార్. అట్లనే ఇప్పుడు ఈ టమాటో సైజ్ నిజంగానే పెరిగిందా లేకపోతే పెరిగినట్టు కనిపిస్తుందా? పెరిగినట్టు కనిపిస్తుంది సార్. ఎస్. సో బిహైండ్ దిస్ పర్టిక్యులర్ అపియరెన్స్ దేర్ ఈజ్ ఏ రీజన్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ లైట్. దట్ పర్టిక్యులర్ బిహేవియర్ ఆఫ్ లైట్ ఈజ్ నథింగ్ బట్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఒక టంబ్లర్ లో, ఒక గ్లాస్ టంబ్లర్ లో ఒక కాయిన్ వేసినాం. మన కాయిన్ సైజు, కాయిన్ లొకేషన్ మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఓకే, గ్లాస్ లోపల బాటమ్ లోపల కాయిన్ ఉంది. ఆ కాయిన్ సైజ్ అబ్జర్వ్ చేసినరా? చేసాం సార్. ఇప్పుడు ఈ టంబ్లర్ లో వాటర్ పోస్తే ఎలా కనిపిస్తుందో చూడండి. ఏం డిఫరెన్స్ మీరు ఫైండ్ చేసినట్టు? కాయిన్ సైజ్ ఏమైనా పెరిగినట్టు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. అట్లనే కాయిన్ కొంచెం పైకి రైజ్ అయినట్టు కనిపిస్తుందా లేకపోతే సేమ్ అట్నే కనిపిస్తుందా? ఇంతకుముందు పెన్సిల్ ఎగ్జాంపుల్ లోపల పెన్సిల్ యొక్క బాటం కొంత రైజ్ అయినట్టు కనిపించింది కదా. ఇక్కడ కూడా ఆ గ్లాస్ లోపల, ఎంటీ గ్లాస్ లోపల వేసినటువంటి కాయిన్ కొంచెం డీప్ గా కనపడుతుంది. వాటర్ పోసినటువంటి గ్లాస్ లో కాయిన్ కొంచెం పైకి రేజ్ అయినట్టు కనపడతా ఉన్నది. ఇట్లా మన
అపియరెన్స్ లోపల డిఫరెన్సెస్ రావడం దేని వల్ల జరుగుతుంది అని అంటే రిఫ్రాక్షన్ వల్ల జరుగుతుంది. ఎందుకు రిఫ్రాక్షన్ అని అంటే నాన్న, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 3 ఎగ్జాంపుల్లలో కూడా మనము ఫస్ట్ సిచ్యువేషన్ లోపల ఆ ఆబ్జెక్ట్ ను ఎయిర్ నుంచి చూస్తాము. సెకండ్ సిచ్యువేషన్ లోకి వచ్చేసరికి మధ్యలో వాటర్ వస్తుంది. అంటే లైట్ ట్రావెల్ చేసే మీడియం చేంజ్ అవుతుంది. సో వెన్ ద మీడియం చేంజెస్ దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ లైట్. మీడియం చేంజ్ అయినప్పుడు లైట్ యొక్క బిహేవియర్ ఎందుకు చేంజ్ అవుతుంది అనేటువంటిది మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. క్లియర్ అయినా ఈ సిచ్యువేషన్స్ 3? క్లియర్ సార్. ఓకే, రైట్. సో జనరల్ గా మనకు తెలుసు లైట్ యొక్క ప్రాపగేషన్ ఎట్లుంటది అనేటువంటిది. వాట్ ఈస్ ద ప్రాపగేషన్ ఆఫ్ లైట్ బేటా? రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటే అర్థం ఏంటిది? లైట్ స్ట్రైట్ లైన్ పాత్ లో ట్రావెల్ అవ్వడం. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఏ అనే పాయింట్ ఒకటి ఉన్నది, బి అనేటువంటి పాయింట్ ఒకటి ఉన్నది. ఈ 2 పాయింట్ల మధ్యలో లైట్ ఎట్లా ట్రావెల్ చేస్తుంది నాన్న అంటే ఈ విధంగా స్ట్రైట్ లైన్ లో పాత్ లో ట్రావెల్ చేస్తుంది. దీన్నే మనం ఫెర్మాట్ ప్రిన్సిపల్ అంటాం. లైట్ ఆల్వేస్ టేక్ ద పాత్ ఇన్ విచ్ ఇట్ టేక్ లీస్ట్ టైం అని. ఆటోమేటిక్ గా అది స్ట్రైట్ లైన్ పాత్ అయిపోతుంది. దీన్ని రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటాం. ఈ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ను మనం ఇండికేట్ చేయడానికి ఒక లైట్ రేను తీసుకుంటాం. లైట్ రే ఇండికేట్స్ ద ప్రాపగేషన్ ఆఫ్ లైట్. ఓకే, సో ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ఎలా ఉంటది బిడ్డ అంటే ఇలా ఉంటది. ఆ లేజర్ లైట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైట్. దాని నుంచి వచ్చినటువంటి ఆ లైట్ ఎలా పోతున్నా చూడండి మీరు, స్ట్రైట్ గా పోతా ఉన్నది. దీన్ని రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అని అంటాం. ఓకే, so that means when a light ray travels in a medium it follows the rectilinear propagation. ఒక మీడియం లోపల ఒక లైట్ రే ట్రావెల్ చేస్తున్నదంటే అది రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఫాలో అవుతుందని మనకు తెలుసు. ఓకే, as long as the light is in the same medium it continues its straight line path. ఒక మీడియం లో ఉన్నంత సేపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ నుంచి వచ్చినటువంటి ఈ గ్రీన్ కలర్ లైట్ ఎయిర్ అనేటువంటి మీడియం లో ట్రావెల్ చేస్తుంది అనుకుంటే ఈ మీడియం ఎయిర్ గా ఉన్నంత సేపు ఇది ఇలా స్ట్రైట్ గానే ట్రావెల్ చేస్తుంది. దట్ ఈస్ ద రెక్టిలీనియర్ ప్రాపగేషన్. బట్ ఒకవేళ మీడియం చేంజ్ అయితే ఏం జరుగుతుంది అనేటువంటిది కనుక మనం చూస్తే ఈ ఫిగర్ లోపల మీరు అబ్జర్వ్ చేయండి నాన్న. ఓకే, ఇక్కడ ఎయిర్ ఉన్నది, ఎయిర్ లో నుంచి ఒక లైట్ రే వస్తా ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి ఏమున్నది బిడ్డ? గ్లాస్ ఉన్నది. అంటే అర్థం ఏంటిది? ఇక్కడ నుంచి ఇలా వచ్చినటువంటి లైట్ రే ఇక్కడికి వచ్చినాక గ్లాస్ లోకి ఎంటర్ కావాల్సి వస్తుంది. మళ్ళీ గ్లాస్ లో ట్రావెల్ చేసినటువంటి ఈ లైట్ రే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి రావాల్సి వస్తుంది? ఎయిర్ లోకి రావాల్సి వస్తుంది. అంటే అర్థం ఏంటిది? రెక్టిలీనియర్ ప్రాపగేషన్ లో ఉన్నటువంటి ఈ లైట్ ట్రావెల్ చేసేటువంటి పాత్ లో లేదా ఆ మార్గంలో మధ్యలో మీడియం చేంజ్ అయింది. ఎప్పుడైతే మీడియం చేంజ్ అయిందో ఆ మీడియం చేంజ్ అయినప్పుడు రెక్టిలీనియర్ గా పోయేటువంటి లైట్ దాని పాతను మార్చుకొని ఇంకొక పాతలో పోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా గ్లాస్ అయ్యి గ్లాస్ లో ఉన్నంత సేపు మళ్ళీ రెక్టిలీనియర్ లోనే ట్రావెల్ చేసింది. మళ్ళీ అక్కడ నుంచి ఎయిర్ లోకి వచ్చేటప్పుడు మళ్ళీ దాని పాత మార్చుకున్నది. అంటే అర్థం ఏంటి నాన్న అంటే లైట్ మీడియం చేంజ్ అయినప్పుడు అది పోయే దారి మారుతుంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇలా పోవలసినటువంటి లైట్ ఇలా వచ్చేసింది. పాత మారిందా మారలేదా? మారింది సార్. సో దట్ మీన్స్ డీవియేషన్ అవుతుంది, దాని దారిలో నుంచి అది డీవియేషన్ అవుతుంది. సో అలా డీవియేషన్ కావడమే మనము రిఫ్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ లో చూసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే when the light ray enters from one medium to another it changes its path. అంటే it bends from the original path. దాని ఒరిజినల్ పాత్ నుంచి బెండ్ అయిపోతుంది. బెండ్ అయిపోయి దాని పాత్ను చేంజ్ చేసుకుంటది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. దిస్ ఈస్ డ్యూ టు ద రిఫ్రాక్షన్. సో ఇలా వచ్చేటువంటి లైట్ రే ఇలా వెళ్ళకుండా ఈ మీడియం చేంజ్ అయ్యేటువంటి సర్ఫేస్ దగ్గర దాన్నే ప్లేన్ ఆఫ్ సపరేషన్ అని అంటాం నాన్న. ఒక మీడియం కు ఇంకొక మీడియం కు మధ్యలో సపరేషన్ చేసేటువంటి ప్లేన్ కాబట్టి దాన్ని ప్లేన్ ఆఫ్ సపరేషన్ అంటాం. ఆ ప్లేన్ ఆఫ్ సపరేషన్ దగ్గర బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. అట్లా బెండ్ అయి ట్రావెల్ చేయడమే రిఫ్రాక్షన్ అని చెప్పబడుతుంది. ఓకే,
సో ఇప్పుడు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఈస్ ఎయిర్, దిస్ ఈస్ గ్లాస్ అండ్ దిస్ ఈస్ అగైన్ ఎయిర్. ఈ ఎయిర్ లో నుంచి ఒక లైట్ రే ఇలా ట్రావెల్ చేసింది, గ్లాస్ లోపలికి ఎంటర్ కాగానే మళ్ళీ రిఫ్రాక్షన్ అయింది, గ్లాస్ లో మళ్ళీ రెక్టిలినియర్ ప్రాపగేషన్ కలిగి ఉన్నది, మళ్ళీ ఎయిర్ లోకి రాగానే రిఫ్రాక్షన్ అయింది, మళ్ళీ ఎయిర్ లోపల రెక్టిలినియర్ ప్రాపగేషన్ కంటిన్యూ చేసింది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆర్ ద చేంజ్ ఇన్ ద పాత్ ఆఫ్ ఏ లైట్ రే వెన్ మీడియం ఈస్ చేంజ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా బిడ్డ? సో ఇలా పోవలసినటువంటి లైట్ రే ఈ ప్రిజం దగ్గరకు వచ్చేసరికి దాని యొక్క పాత్ను డైవర్ట్ చేసుకొని వేరే దారిలో వెళ్ళింది. సో when the light ray enters from one medium to another medium, it changes its path, అంటే bends from the original path due to the refraction అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు గ్లాస్ స్లాబ్ కేసు అయినా ఈ ప్రిజం కేసు అయినా మీడియం చేంజ్ అయినప్పుడు లైట్ దాని పాత్ను మార్చుకుంటుంది అనేది అర్థమవుతుంది. ఓకే, హౌ వండర్ ఇట్ ఈస్, ఎలా సాధ్యమవుతుంది మరి మీడియం మారంగానే లైట్ దాని యొక్క పాత్ను ఎలా మార్చుకుంటుంది? అసలు మనమేమో రెక్టిలినియర్ ప్రాపగేషన్ ను తెలుసుకున్నాం, లైట్ అనేటువంటిది స్ట్రేట్ లైన్ పాత్ అనే ట్రావెల్ చేస్తుంది అని మనకు తెలుసు. కానీ ఇప్పుడు స్ట్రేట్ లైన్ పాత్ నుంచి డీవియేట్ అవ్వకుండా ఎట్లా పోతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో యాజ్ లాంగ్ యాజ్ ద లైట్ ఈజ్ ఇన్ ద సేమ్ మీడియం ఇట్ కంటిన్యూస్ ఇట్స్ స్ట్రేట్ లైన్ పాత్ అని మనకు తెలుసు. ద రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ సేస్ దట్. ఇప్పుడు ఒక లైట్ రే ఈ విధంగా ఒక మీడియం లోపల రెక్టిలినియర్ ప్రాపగేషన్ లోపల ఉన్నటువంటి లైట్ రే ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైన ఆ విధంగా ఇన్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ సేమ్ మీడియం లోకి బౌన్స్ బ్యాక్ అవుతుందని తెలుసుకున్నాం. దీన్ని రిఫ్లెక్షన్ అన్నాం. అంటే అర్థం ఏంటిది బిడ్డ? స్ట్రెయిట్ లైన్ పాత్ కంటిన్యూ చేస్తుంది లైట్, దాని రెక్టిలినియర్ ప్రాపగేషన్ అనేటువంటి బేసిక్ నేచర్ ను అది ఫాలో అవుతుంది. కానీ అది పోయే మార్గం లోపల ఒక మీడియం లోపల పోయేటువంటి లైట్ ఏదైనా ఒక రీజన్ తోటి ఇంటరప్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైన కనుక ఇన్సిడెంట్ అయితే, అంటే అది పోయే మార్గంలో ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కనుక ఉంటే అది ఆటోమేటిక్ గా దాని రెక్టిలినియర్ ప్రాపగేషన్ నుంచి డైవర్ట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ద లైట్ రే రివర్స్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం. దీన్ని మనం రిఫ్లెక్షన్ అని అనుకున్నాం. అదే లైట్ రే మీడియం చేంజ్ అయినప్పుడు దాని ఒరిజినల్ పాత్ నుండి డీవియేట్ అవుతుంది. అట్లా డీవియేట్ కావడాన్ని మనం రిఫ్రాక్షన్ అని అంటాము. అంటే అర్థమేంటిందానా? హౌఎవర్ ద లైట్ రే ఆల్వేస్ ఫాలోస్ ఇట్స్ రెక్టిలినియర్ ప్రాపగేషన్ బట్ ఇట్ చేంజెస్ ఇట్స్ పాత్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద మీడియం విచ్ ఇంటరప్ట్స్ ఇట్స్ ప్రాపగేషన్. ఒక మీడియం దాని ప్రాపగేషన్ ఇంటరప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ని బట్టి అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి రివర్స్ వస్తుందా లేదా దాని పాత్ను మార్చుకొని అలా ముందుకు వెళ్ళిపోతుందా అనేటువంటిది డిపెండ్ అయి ఉంటది. రివర్స్ రావడమేమో రిఫ్లెక్షన్, బెండ్ అయ్యి అదే విధంగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది రిఫ్రాక్షన్ ను సూచిస్తుంది. సో లెట్ us define the term refraction of light. సో ఇప్పుడు రిఫ్రాక్షన్ కొంచెం డెప్త్ గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాన్న. అక్కడ మనము ఎయిర్ అనేటువంటి ఒక మీడియాన్ని తీసుకుందాం, ఇంకొకటి గ్లాస్ అనేటువంటి ఒక మీడియాన్ని తీసుకుందాం. ఈ రెండు మీడియంలను ఈ ప్లేన్ సపరేట్ చేస్తుంది. దిస్ ఈస్ ప్లేన్ ఆఫ్ సపరేషన్ అంటాం. ఇప్పుడు ఒక లైట్ రే వచ్చి ఆ విధంగా ఇన్సిడెంట్ అయింది అని అనుకుందాం. అలా ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రే ఎయిర్ లో ఉన్నంతసేపు రెక్టిలినియర్ ప్రాపగేషన్ ను ఫాలో అయింది. కానీ ఈ ప్లేన్ ఆఫ్ సపరేషన్ దగ్గరికి వచ్చేసరికి అది ఎయిర్ లో నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతుంది బిడ్డ? గ్లాస్ లోకి ఎంటర్ అవుతుంది. మరి ఎంటర్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? అది స్ట్రైట్ గా వెళ్లకుండా అలా బెండ్ అవుతుంది, అంటే దాని పాత్ను చేంజ్ చేసుకుంటుంది. సో అలా వెళ్ళవలసినటువంటి లైట్ రే ఒకవేళ ఇక్కడ గ్లాస్ లేకుంటే అది రెక్టిలినియర్ ప్రాపగేషన్ కనుక కంటిన్యూ చేస్తే అలా డాటెడ్ లైన్స్ చూపించినటువంటి దారిలో వెళ్ళవలసినటువంటి లైట్ రే ఈ విధంగా బెండ్ అయ్యి దాని దారిని మార్చుకున్నది. కానీ ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి బిడ్డ, అది ఎయిర్ లో ఉన్నంతసేపు రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఫాలో అయింది. గ్లాస్ లోకి ఎంటర్ అయ్యాక బెండ్ అయింది, కానీ గ్లాస్ లో ఉన్నంతసేపు మళ్ళీ ఎట్లా ఫాలో అయింది నాన్న? రెక్టిలినియర్ ప్రాపగేషన్. ఎస్, మీడియం మారేటప్పుడు మాత్రమే బెండ్ అవుతుంది, మీడియం మారనంత వరకు అది బెండ్ కాదు.
మీడియం మారి బెండ్ అయినా మళ్ళీ అదే సింగిల్ మీడియంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మళ్ళీ అది రెక్టిలినియర్ ప్రాపగేషన్ నే కంటిన్యూ అవుతుంది. ఓకే, సో హియర్ దిస్ PQ ఈస్ ద ఇన్సిడెంట్ రే అండ్ దిస్ RS ఈస్ ద రిఫ్రాక్టెడ్ రే అంటాం. PQ ను ఇన్సిడెంట్ రే అంటాం నాన్న, ఎందుకంటే అది ఇన్సిడెంట్ అవుతుంది. RS అనేటువంటిది రిఫ్రాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని రిఫ్రాక్టెడ్ రే అని అంటాము. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో PQ here is the incident ray and this point is the point of incidence where the incident ray strikes the plane of separation. ఆ ఇన్సిడెంట్ రే ప్లేన్ ఆఫ్ సెపరేషన్ ఎక్కడనైతే స్ట్రైక్ చేస్తుందో దాన్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం నాన్న. అండ్ దిస్ రే విచ్ ఈస్ రిఫ్రాక్టెడ్ టు ద గ్లాస్ మీడియం ఈస్ కాల్డ్ రిఫ్రాక్టెడ్ రే. ఓకే, సో ఈ ప్లేన్ ఆఫ్ సెపరేషన్ కి మనము పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తే దీన్ని ఏమనాలి నాన్న? నార్మల్. ఎస్, దిస్ ఈస్ ద నార్మల్. n డాష్ ఈస్ ద నార్మల్ అని చెప్తాము. ఓకే, సో ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే ఈస్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది మనకు తెలుసు. అండ్ ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ రిఫ్రాక్టెడ్ రే ఈస్ కాల్డ్ యాస్, ఏమని చెప్పాలి బిడ్డ ఈ యాంగిల్ ని? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని అనాలి. ఓకే, సో దీన్ని దేనితో చూపిస్తామంటే R తోటి చూపిస్తాము. సో దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. Let us define the term refraction. The nature of bending of the light at the plane of separation of two media when it is entering from one medium to another medium is known as the refraction of light. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం లోపలికి లైట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ప్లేన్ ఆఫ్ సెపరేషన్ దగ్గర దాని దారిని మార్చుకొని బెండ్ అయి ట్రావెల్ చేయడమే రిఫ్రాక్షన్ అని డిఫైన్ చేస్తాము. The main reason for refraction of light is change in the medium only. ఎందుకు రిఫ్రాక్షన్ అవుతుంది నాన్న? మీడియం చేంజ్ అవ్వడం వల్ల సార్. ఎస్, మీడియం చేంజ్ అవ్వడం వల్ల రిఫ్రాక్షన్ అవుతుంది. సో ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ లోనైతే ఎట్లనైతే కొంత టర్మినాలజీ నేర్చుకున్నామో, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇట్లాంటి టర్మినాలజీ నేర్చుకున్నామో రిఫ్రాక్షన్ లో కూడా సేమ్ టర్మినాలజీ ఉంటుందా ఒకసారి చూద్దాం. ప్లేన్ ఆఫ్ సెపరేషన్. వాట్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ సెపరేషన్ బేటా? ద సర్ఫేస్ విచ్ సెపరేట్స్ టూ మీడియా ఈజ్ నోన్ యాజ్ ద ప్లేన్ ఆఫ్ సెపరేషన్. రెండు మీడియంలను సపరేట్ చేసేటువంటి ప్లేన్ ను మనం ప్లేన్ ఆఫ్ సెపరేషన్ అంటాం నాన్న. సో ఇక్కడ ఎయిర్, గ్లాసు అనేటువంటి రెండు మీడియంలు ఉన్నాయి. ఈ రెండు మీడియంలను ఈ AB అనేటువంటి ప్లేన్ సపరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ప్లేన్ ఆఫ్ సెపరేషన్ అని అంటాము. ఓకే, AB here is the plane of separation which separates the air and glass. Next, incident ray. What is incident ray? మనకు తెలుసు, the light ray which is entering from one medium to another is known as the incident ray. అంటే ఒక మీడియంలోకి వెళ్ళి ఇంకొక మీడియంలోకి పోయేటువంటి రే ఏదైతే ఉన్నదో దట్ ఈస్ కాల్డ్ ద ఇన్సిడెంట్ రే. ఇట్ స్ట్రైక్ ద ప్లేన్ ఆఫ్ సెపరేషన్ ఎట్ ఎ పాయింట్. ఆ ఇన్సిడెంట్ రే అనేటువంటిది ప్లేన్ ఆఫ్ సెపరేషన్ ను ఒక పాయింట్ దగ్గర స్ట్రైక్ చేస్తుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎయిర్, గ్లాస్ ఉన్నది, ఆ రెండింటిని AB అనేటువంటి ప్లేన్ సెపరేట్ చేస్తుంది, దట్ ఈస్ ప్లేన్ ఆఫ్ సెపరేషన్. ఇలా ఒక ఇన్సిడెంట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయింది. దిస్ ఇన్సిడెంట్ రే యాక్చువల్లీ మూవ్స్ ఇన్ ఎయిర్ ఆర్ ఇన్ ద ఫస్ట్ మీడియం ఇన్ రెక్టిలినియర్ ప్రాపగేషన్ అండ్ ట్రైస్ టు ఎంటర్ ఇన్ టు ద సెకండ్ మీడియం. ఇది ఫస్ట్ మీడియంలోకి వెళ్ళి సెకండ్ మీడియంలోకి ఎంటర్ కావడానికి ట్రై చేసేటువంటి లైట్ రే విచ్ స్ట్రైక్స్ దిస్ పర్టికులర్ ప్లేన్ ఆఫ్ సెపరేషన్ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్. సో దీన్ని మనం ఇన్సిడెంట్ రే అని అంటాము. మనం ఇన్సిడెంట్ రేను PQ తోటి ఇక్కడ చూపిస్తున్నాము. ఓకే, నౌ అనదర్ పాయింట్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే ద పాయింట్ ఎట్ విచ్ ద ఇన్సిడెంట్ రే స్ట్రైక్స్ ద ప్లేన్ ఆఫ్ సెపరేషన్ ఈస్ నోన్ యాజ్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆ ఇన్సిడెంట్ రే ఆ ప్లేన్ ఆఫ్ సెపరేషన్ ఎక్కడనైతే స్ట్రైక్ చేస్తుందో, ఎక్కడొచ్చైతే పడుతుందో ప్లేన్ ఆఫ్ సెపరేషన్ మీద, దాన్ని మనము పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం నాన్న. సో ఇలా మనం ఇంతకుముందు చూపించుకున్నటువంటి ఇన్సిడెంట్స్ రే అలా ఆ ప్లేన్ ఆఫ్ సెపరేషన్ పైన ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ ను మనము పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పుకుంటాము. దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. రైట్. నెక్స్ట్ ఈస్ రిఫ్రాక్టెడ్ రే. వాట్ ఈస్ రిఫ్రాక్టెడ్ రే?
the light ray passing in the second medium after refraction is known as the refracted ray. రిఫ్రాక్షన్ జరిగినాక సెకండ్ మీడియం లోపల పాస్ అయ్యేటువంటి లైట్ రే ఏదైతే ఉందో దాన్ని మనము రిఫ్రాక్టెడ్ రే అంటామని చెప్పుకుంటాం నాన్న. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్, దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే ఇన్సిడెంటింగ్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్, దట్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇది ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మీడియం చేంజ్ అవుతుంది కాబట్టి మీడియం చేంజ్ అయినప్పుడు రిఫ్రాక్షన్ అవుతుంది. రిఫ్రాక్షన్ అయ్యి ఈ విధంగా సెకండ్ మీడియంలో ట్రావెల్ అవుతుంది. సెకండ్ మీడియంలో ట్రావెల్ అయ్యేటువంటి ఈ రేను మనం ఆర్ఎస్ తోటి చూపిస్తాము. దట్ ఆర్ఎస్ ఈజ్ నథింగ్ బట్ ద రిఫ్రాక్టెడ్ రే. నెక్స్ట్ నార్మల్. వాట్ ఈస్ నార్మల్ తెలుసు మనకు. పర్పెండిక్యులర్ డ్రాన్ టు ద ప్లేన్ ఆఫ్ సెపరేషన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ప్లేన్ ఆఫ్ సెపరేషన్ కు మనం గీసేటువంటి 90 degrees యాంగిల్ చేసేటువంటి పర్పెండిక్యులర్ లైన్ ను మనము నార్మల్ అని అంటాము. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం నాన్న, అలా ఇన్సిడెంట్ అయింది, గ్లాస్ లోకి వచ్చేసరికి రిఫ్రాక్షన్ అయింది, రిఫ్రాక్టెడ్ రే ఇలా వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంది కదా, ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఈ ప్లేన్ ఆఫ్ సెపరేషన్ కు ఒక 90 degrees లో ఇలా లైన్ గీయండి. దట్ పర్టికులర్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ద నార్మల్. దీన్ని జనరల్ గా అండ్ డాష్ తోటి చూపిస్తాం, నార్మల్ అని అంటాము. ఓకే, ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. ప్లేన్ ఆఫ్ సెపరేషన్ అంటే ఏంటిది, ఇన్సిడెంట్ రే అంటే ఏంటిది, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏంటిది, రిఫ్రాక్టెడ్ రే ఏంటిది, నార్మల్ ఏంటిది. ఇప్పుడు ఏం రావాలి, యాంగిల్స్ రావాలి. ఏం రావాలి బిడ్డ, యాంగిల్స్. ఒక్కొక్క యాంగిల్ గురించి చూసుకుందాం. దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ద యాంగిల్ మేడ్ బై ద ఇన్సిడెంట్ రే విత్ ద నార్మల్ ఈజ్ నోన్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఐ. నార్మల్ తోటి ఇన్సిడెంట్ రే చేసేటువంటి యాంగిల్ ను మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం నాన్న. ఇగో ఇలా, దిస్ ఈస్ కాల్డ్ ఐ తోటి డినోట్ చేస్తాము. నార్మల్ కు దిస్ ఈస్ ద నార్మల్ అండ్ దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ కాబట్టి దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం, ఐ తోటి చూపిస్తాం. దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. నెక్స్ట్ ఏంటిది, సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం. ద యాంగిల్ మేడ్ బై ద రిఫ్రాక్టెడ్ రే విత్ ద నార్మల్ ఈజ్ నోన్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ద లెటర్ ఆర్. హియర్ వీ కెన్ హ్యావ్ ద ఫిగర్ దట్ there is an angle between the normal and the refracted ray. This angle is called as the angle of refraction. So ఇది angle of refraction అన్న, దాన్ని R తోటి చూపిస్తాము. సో నార్మల్ కు మరియు రిఫ్రాక్టెడ్ రే కు మధ్య ఉన్నటువంటి యాంగిల్ కాబట్టి దాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని అంటాము. ఓకే, మరి why does the light undergo refraction when the medium is changed? మరి మీడియం చేంజ్ అయినంత మాత్రాన లైట్ రే ఎందుకు రిఫ్రాక్షన్ కావాలి, ఎందుకు బెండ్ కావాలి మీడియం చేంజ్ అయితే చెప్పండి. వెలాసిటీ చేంజ్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది వెలాసిటీ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ద పార్టికల్ అరేంజ్మెంట్ చేంజెస్ వెన్ మీడియం ఈస్ చేంజ్డ్. మీడియం చేంజ్ అయినప్పుడు ఆ మీడియంలో ఉండేటువంటి పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ చేంజ్ అవుతుంది. ఆ పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ చేంజ్ అయినప్పుడు దాంట్లో ట్రావెల్ చేసే లైట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కు లోనవుతుంది. అప్పటి వరకు ఒక మీడియం లోపల స్మూత్ గా స్ట్రైట్ గా పోతున్నటువంటి లైట్ కు ఇక్కడికి రాగానే మీడియం చేంజ్ అయ్యి పార్టికల్స్ అరేంజ్మెంట్ చేంజ్ కాగానే ఇట్ కన్ఫ్యూజెస్. అలా పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ మీడియం టు మీడియం మారడం వల్ల ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు లైట్ రే ఒక కన్ఫ్యూజన్ కు గురై దాని యొక్క వెలాసిటీ చేంజ్ అవుతుంది. దాని కారణంగా పాత్ కూడా మారుతుంది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకే, లెట్ us see how do we explain the reason for the refraction of light. When light enters from one medium to another medium, its velocity changes due to the change in the optical density of the medium as the arrangement of molecules changes from one medium to another. అంటే ఒక లైట్ ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది. వెలాసిటీ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే డ్యూ టు ద చేంజ్ ఇన్ ద ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ ద మీడియం. అంటే ఒక మీడియం యొక్క ఆప్టికల్ డెన్సిటీ, ఇక్కడ యాక్చువల్ గా డెన్సిటీ అనేటువంటి వర్డ్ దేన్ని చూపిస్తుందా అంటే అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్. దట్ మీన్స్ క్వాంటిటీ ఆఫ్ ద పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్ లోపల ఒక మీడియం లోపల ఎన్ని పార్టికల్స్ ఉంటది, యాక్చువల్ గా చెప్పాలంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ అవైలబుల్
ఇన్ పర్టికులర్ యూనిట్ వాల్యూమ్ అని చెప్పేదాన్ని మనం ఆప్టికల్ డెన్సిటీ అంటాం నాన్న. మీడియం టు మీడియం ఈ ఆప్టికల్ డెన్సిటీ చేంజ్ అవుతుంది. దానికి కారణం ఏంటిది నాన్న అంటే అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ చేంజ్ కావడం. సో ఒక మీడియం లోపల ఉన్నటువంటి అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ వల్ల దానికి ఒక ఆప్టికల్ డెన్సిటీ ఉంటది. ఈ ఆప్టికల్ డెన్సిటీ వల్ల దాంట్లో కొంత వెలాసిటీ ఉంటది లైట్ కు. ఎప్పుడైతే మీడియం చేంజ్ అవుతుందో అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ చేంజ్ అవుతుంది, దాని వల్ల దాని ఆప్టికల్ డెన్సిటీ చేంజ్ అవుతుంది, దాని వల్ల వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఈ వెలాసిటీ చేంజ్ కావడం వల్ల రిఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా? ఒక్కొక్క ఐటెం కు ఎలా కనెక్టివిటీ ఉన్నదో చూసుకోండి. పార్టికల్స్ అరేంజ్మెంట్, ఆప్టికల్ డెన్సిటీ, వెలాసిటీ చేంజ్ రిజల్ట్స్ ద రిఫ్రాక్షన్. సో ఈ నాలుగిటికి ఇట్లా ఇంటర్లింక్ ఉంటది, అది మనం చూసుకోవాలి. సో మరి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియా? మీడియం చేంజ్ అవుతుంది అని అన్నప్పుడు ఎన్ని రకాల మీడియాలు ఉన్నాయి అసలు అనేటువంటిది చూసుకుంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియా based on the velocity of light, there are two types of media. లైట్ వెలాసిటీని బేస్ గా చేసుకొని రెండు రకాల మీడియాలు ఉంటాయి బేట. ఫస్ట్ వన్ ఈస్ ద డెన్సర్ మీడియం అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద రేరర్ మీడియం. ఎన్ని రకాలు ఉన్నాయి బిడ్డ? 2 types. వాట్ ఆర్ దే? Denser medium, rarer medium. వెరీ గుడ్. ఓకే. And the concept of denser and rarer media is a relative concept. కాన్సెప్ట్ ఆఫ్ డెన్సర్ లేదా రేరర్ అనేటువంటిది అంటే, ఇప్పుడు మనం ఒక మీడియంను డెన్సర్ మీడియం అంటానమంటే ఆ మీడియంను ఇంకొక మీడియం తోటి కంపేర్ చేసినప్పుడే అది డెన్సర్ అని చెప్పబడుతుంది. అంటే ఒక మీడియంను మనం డెన్సర్ మీడియం అని అంటానమంటే అది ఒక రేరర్ మీడియం తోటి కంపేర్ చేయబడాలి. అట్లనే ఒక మీడియం ను మనం రేరర్ మీడియం అంటానమంటే అది ఎవరితో కంపేర్ చేయబడాలి? డెన్సర్ మీడియం. అలా కంపేర్ చేయడాన్నే మనం ఏమంటాం అంటే రిలేటివ్ కాన్సెప్ట్ అంటాం. మనం మోషన్ లో కూడా మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్ అని నేర్చుకున్నాం కదా బిడ్డ. సో వాట్ ఈస్ డెన్సర్ మీడియం? డెన్సర్ మీడియం అంటే ఏంటో చూద్దాం. ద మీడియం ఇన్ విచ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ కంపారిటివ్లీ లెస్. ఒక మీడియం తోటి కంపేర్ చేసినప్పుడు ఇంకొక మీడియం లోపల గనక వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువ ఉంటే ఆ వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువగా ఉన్నటువంటి మీడియం ను మనం డెన్సర్ మీడియం అని అంటాము. ఇక రేరర్ మీడియం అంటే ఏంటి బిడ్డ? ద మీడియం ఇన్ విచ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ కంపారిటివ్లీ మోర్ ఈస్ నోన్ యాజ్ ద రేరర్ మీడియం. ఏ మీడియంలోనైతే వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుందో అది రేరర్ మీడియం, ఏ మీడియంలోనైతే వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుందో అది డెన్సర్ మీడియం అని చెప్పబడుతుంది. లైట్ రే మూవింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం. ఇక ఒక లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం లోకి మూవ్ అయ్యేటప్పుడు ఎలా రిఫ్రాక్షన్ అవుతుంది, ఎలా బెండ్ అవుతుంది అనేది ఒకసారి చూసుకుందాం నాన్న. హియర్ వీ హ్యావ్ ఎయిర్ అండ్ గ్లాస్ ఆర్ 2 different మీడియా. ఎయిర్ లోపల లైట్ యొక్క వెలాసిటీని V1 అనుకుందాం నాన్న. అదే విధంగా గ్లాస్ లో లైట్ యొక్క వెలాసిటీని V2 అనుకుందాం. ఇప్పుడు ఈ V1 V2 అని ఎందుకు చెప్పుకుంటాము? ఇదొక మీడియం, ఇదొక మీడియము. దీంట్లో లైట్ వేరే వెలాసిటీ తోటి ఉంటుంది, దీంట్లో లైట్ వేరే వెలాసిటీ తోటి ఉంటుంది. కాబట్టి వాటిని V1 V2 తోటి చూసుకున్నాం. ఇప్పుడు V1 ఎక్కువనా V2 ఎక్కువనా అనేది తెలిస్తే ఎవరు రేరర్ ఎవరు డెన్సర్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ V1 ఈజ్ గ్రేటర్ దాన్ V2 అంటే V1 ఏ మీడియం లో ఉన్నదో ఆ మీడియం రేరర్ మీడియం అన్నట్టు, V2 ఏ మీడియం లో ఉన్నదో ఆ మీడియం డెన్సర్ మీడియం అని చెప్పబడుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. సో హియర్ V1 ఈస్ గ్రేటర్ దాన్ V2 అంటే ఎయిర్ లో లైట్ యొక్క వెలాసిటీ గ్లాస్ లో లైట్ యొక్క వెలాసిటీ కన్నా ఎక్కువ. అప్పుడు ఎయిర్ ఏమైతుంది బిడ్డ? రేరర్ మీడియం అవుతుంది. గ్లాస్ ఏమైతుంది? డెన్సర్ మీడియం. Yes, air is rarer medium, glass is denser medium because velocity of light in air is more than that of in glass. So this is the plane of separation nana, AB ani. And here this particular line is the normal. Okay, n dash తో చూపిస్తాం. ఒక ఇన్సిడెంట్ రే అలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. దట్ ఈస్ ఇన్సిడెంట్ రే. ఇప్పుడు మీడియం చేంజ్ అవుతుంది కాబట్టి లైట్ రే ఆ విధంగా బెండ్ అయ్యి గ్లాస్ లో మళ్ళీ రెక్టిలినియర్ ప్రాపగేషన్
కంటిన్యూ చేసింది. దట్ మీన్స్ ఇట్ బెండ్స్ ఎట్ ద ప్లేన్ ఆఫ్ సెపరేషన్. సో దిస్ ఈస్ ద రిఫ్రాక్టెడ్ రే. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ హియర్ అండ్ దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్. చూడండి నాన్న, ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ ఉన్నారు? ఐ ఎక్కువ ఉన్నదా, ఆర్ ఎక్కువ ఉన్నదా? ఐ ఎక్కువ ఉంది సార్. ఎస్. సో ఇన్ దిస్ కేస్ వి ఫైండ్ దట్ ఆర్ ఈస్ లెస్ దాన్ ఐ. అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా తక్కువ ఉన్నది. సో దీన్ని బట్టి నువ్వు ఏం అర్థం చేసుకోవాలనంటే వెన్ ద లైట్ రే మూవింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం, angle of refraction is less than angle of incidence and this refracted ray bends towards the normal. యాక్చువల్ గా అయితే ఇలా వెళ్ళాలి కదా లైట్ రే, అలా వెళ్ళవలసినటువంటి లైట్ రే ఏమైంది బిడ్డ? నార్మల్ వైపుకు బెండ్ అయింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో వెన్ ద లైట్ రే మూవింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం, ఇది ఎయిర్, ఇది గ్లాసు అనుకున్నప్పుడు ఈ లైట్ రే రేరర్ టు డెన్సర్ మీడియం మూవ్ అయ్యేటప్పుడు నార్మల్ వైపుకు ఎందుకు బెండ్ అవుతుంది, ఎట్లా బెండ్ అవుతుంది అనేటువంటిది విజువలైజేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నానో చూడండి. సో V1 ఈస్ గ్రేటర్ దాన్ V2 అని మనకు తెలుసు. సో దిస్ ఈస్ ద రేరర్ మీడియం అండ్ గ్లాస్ ఈస్ ద డెన్సర్ మీడియం అండ్ దిస్ ఈస్ ద నార్మల్. ఒక ఇన్సిడెంట్ రే అలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. మనం చెప్పుకున్నాం నాన్న, లైట్ గురించి చెప్పేటప్పుడు లైట్ యొక్క నేచర్ గురించి చెప్పిన నేను. లైట్ హ్యాస్ బోత్ పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్ అని. వేవ్ లాగా కూడా ట్రావెల్ చేస్తుందని చెప్పినాం కదా లైట్. చెప్పండి సార్. ఎస్. ఇప్పుడు ఒక లైట్, ఈ లైట్ రేను ఒక వేవ్ లాగా ట్రీట్ చేసుకుందాం. అట్లా వచ్చింది వేవ్, చూడండి మంచిగా అలా వస్తుంది ఒక వేవ్. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చేసరికి ఏమైతుందట నాన్న అంటే వేవ్ యొక్క ఈ బాటమ్ పార్ట్ ఏమో గ్లాస్ లోకి ఎంటర్ కాబోతుంది అండ్ ద టాప్ పార్ట్ ఆఫ్ ది వేవ్ ఏమో ఎక్కడున్నది? ఇంకా ఎయిర్ లోనే ఉంది సార్. ఎయిర్ లోనే ఉంది. ఇప్పుడు అది కొంచెం 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 ఇలా గ్లాస్ లోకి వస్తున్నది అనుకుందాం. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ పార్ట్ ఆఫ్ లైట్ వేవ్ విచ్ ఈస్ ఇన్ ద గ్లాస్ మీడియం మూవ్స్ స్లోవర్ దాన్ దిస్ పార్ట్ ఆఫ్ లైట్. అంతేనా కాదా? ఈ వేవ్ ఏమో స్పీడ్ గా మూవ్ అవుతుంది ఎందుకంటే రేరర్ మీడియం లో ఉన్నది, అండ్ దిస్ పార్ట్ ఆఫ్ ద వేవ్ ఏమో స్లోగా మూవ్ అవుతుంది ఎందుకంటే ఇది డెన్సర్ మీడియం లో ఉన్నది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఈ పార్ట్ ఎట్లా పోవడానికి ట్రై చేస్తాను? స్పీడ్ గా పోవడానికి ట్రై చేస్తా ఉంటది ఇటు. అండ్ ఈ పార్ట్ ఏం చేస్తా ఉంటది? మెల్లగా మెల్లగా పోవడానికి ట్రై చేస్తా ఉంటది. ఆ క్రమంలో దిస్ పర్టికులర్ పార్ట్ ఏం చేస్తా ఉంటది నాన్న అంటే స్లోగా మూవ్ కావడం వల్ల ఈ పైన ఉన్నటువంటి ఎయిర్ లో ఉండేటువంటి పార్ట్ ఆఫ్ వేవ్ ఏమైతుందో ఒకసారి చూడండి. చూడండి చూడండి ఏమైతుంది? మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది ఏమైతుంది? బెండ్ అయితే లేదు, బెండ్ అయ్యి మళ్ళీ గ్లాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం వేవ్ గ్లాస్ లోకి వచ్చింది. గ్లాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత అది ఈ విధంగా మళ్ళీ రెక్టిలినియర్ ప్రాపగేషన్. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయి మంచిగా, చూడు చూడు చూడు. ఓకే, ఈ వేవ్ మెల్లమెల్లగా నార్మల్ వైపుకి ఎట్లా బెండ్ అవుతుందో చూడు. అయితే అన్న నార్మల్ వైపుకు బెండింగ్ అయి ఇలా వచ్చేసింది. సో దట్ దిస్ వేవ్ మూవ్స్ లైక్ దిస్. అర్థమైందా? అంటే ఒక లైట్ రే రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోకి మూవ్ అవుతుంది అంటే నార్మల్ వైపుకి ఎందుకు బెండ్ అవుతుందో ఇది మనకు విజువలైజ్ చేస్తుంది. ఒక పార్ట్ ఆఫ్ లైట్ డెన్సర్లకు ఎంటర్ అయ్యి మిగిలిన పార్ట్ ఆఫ్ లైట్ రేరర్ లో ఉన్నప్పుడు ఒకే వేవ్ ఒక పార్ట్ స్లోగా మూవ్ అవుతుంది, ఇంకొక పార్ట్ స్పీడ్ గా మూవ్ అయ్యేటువంటి క్రమం లోపల ఒక వైపుకు బెండ్ అవుతుంది. మీరు మామూలుగా ఒక క్లాత్ను 2 వేళ్లతో ఇట్లా పట్టుకొని ఒక వేలుని అట్నే స్టిఫ్ గా పట్టుకొని ఇంకొక వేలుతో క్లాత్ మూవ్ చేయండి, అది స్ట్రైట్ గా పోతుందా బెండ్ అయితే అంటదా? బెండ్ అవుతుంది సార్. ఎస్, ట్రై చేయండి. ఓకే, దిస్ ఈస్ హౌ వీ కెన్ కన్ఫర్మ్ దట్
when the light ray enters from rarer medium to denser medium, it bends towards the normal, and in this case angle of refraction is less than angle of incidence. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా వచ్చేటువంటి లైట్ రే ఇలా బెండ్ అవ్వకుంటూ వచ్చేస్తుంది. చూడండి, దిస్ ఈస్ ద సీన్. బెండ్ అయ్యేది అర్థమవుతుందా బిడ్డ? అలా అలా వచ్చేస్తుంది. ఓకే, so that means if the light ray moves from rarer to denser medium, the refracted ray bends towards the normal. In this case R is less than I. Okay na? So what happens when the light ray moves from denser to rarer medium? చెప్పండి బిడ్డ, ఇప్పుడు డెన్సర్ టు రేరర్ మీడియం ట్రావెల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? కండిషన్స్ రేరర్ టు డెన్సర్ కండిషన్ ఏంటిది? V1 is greater than V2, R is less than I, నా రిఫ్రాక్టర్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. అంతేనా? ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డెన్సర్ టు రేరర్ అన్నప్పుడు ఇవన్నీ రివర్స్ అవుతాయి ఇక కదా. అవును సార్. చూద్దాం ఎట్లా రివర్స్ అవుతాయో చూద్దాం. దిస్ ఈస్ ద గ్లాస్, దిస్ ఈస్ ఫస్ట్ మీడియం, అండ్ దిస్ ఈస్ ద ఎయిర్, దిస్ ఈస్ ద సెకండ్ మీడియం, అండ్ ద గ్లాస్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద గ్లాస్ ఈస్ V1, velocity of light in the air is V2. Here V1 is less than V2, ఎందుకంటే గ్లాస్ అనేటువంటి డెన్సర్ మీడియం కాబట్టి అక్కడ వెలాసిటీ తక్కువ ఉంటుంది. ఎయిర్ అనేటువంటి రేరర్ మీడియం కాబట్టి అక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. సో V1 is less than V2 అని మనం చెప్పుకుంటాం. సో దట్ గ్లాస్ is the denser medium and air is the rarer medium. This is the plane of separation AB. Let us draw a normal here, and this is the normal and this is the incident ray. ఇలా ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ అయింది బిడ్డ, PQ లాగా. PQ is the incident ray and this is the refracted ray. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే రిఫ్రాక్టెడ్ రే అనేటువంటిది నార్మల్ కి దగ్గరగా ఉన్నదా, నార్మల్ నుంచి దూరంగా పోయిందా? నార్మల్ నుంచి దూరంగా పోయింది సార్. Yes, when the refracted ray moves away from the normal, what happens to the angle of refraction? This is the refracted ray. This is the angle between the incident ray and the normal called angle of incidence, and this is the angle of refraction. చూడండి, R is greater than I అని చెప్పబడుతుంది. So when the light ray enters from denser medium to rarer medium, the angle of refraction is greater than the angle of incidence. Okay na? ఓకే సార్. ఎలా చూద్దాం? మళ్ళా లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి పోతున్నప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్ ఎలా మూవ్ అవుతుంది అనేటువంటిది విజువలైజ్ చేసుకుందాం. ఓకే, దిస్ ఈస్ ద డెన్సర్ మీడియం గ్లాస్, దిస్ ఈస్ ద రేరర్ మీడియం ఎయిర్. అక్కడ V1 ఇక్కడ V2 ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ అని చెప్తుంది. V1 is less than V2 అని మనకు తెలుసు. ఓకే, సో దట్ ద గ్లాస్ ఈస్ ద డెన్సర్ మీడియం అండ్ ఎయిర్ ఈస్ ద రేరర్ మీడియం. దిస్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ సెపరేషన్ అండ్ దిస్ ఈస్ ద నార్మల్ డ్రాన్. సో ఒక లైట్ రే ఆ విధంగా ఇన్సిడెంట్ అవుతున్నందున గ్లాస్ నుంచి వచ్చేసి ప్లేన్ ఆఫ్ సెపరేషన్ దగ్గర. సో దీన్ని ఒక వేవ్ లాగా తీసుకుంటే అలా వచ్చి ఇప్పుడు గ్లాస్ నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతుంది నాన్న? అది ఎయిర్ లోకి సార్. ఎయిర్ లోకి ఎంటర్ అవుతుంది. సో అప్పుడు ఏమైతుంది నాన్న అంటే, ఇగో ఈ పార్ట్ ఆఫ్ లైట్ ఏమో గ్లాస్ లో ఉన్నది, కింది పార్ట్ ఆఫ్ కొంచెం లైట్ ఏమో ఎయిర్ లో ఉన్నది. ఎయిర్ లో ఉన్న పార్ట్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటది, గ్లాస్ లో ఉన్నటువంటి పార్ట్ యొక్క స్పీడ్ తక్కువగా ఉంటది. దాని వల్ల అది స్ట్రైట్ గా పోకుండా మెల్లగా మెల్లగా ఎలా 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 బెండ్ అవుతుందో చూడండి. ఎటు బెండ్ అవుతుంది నాన్న? అది చూడండి. ఓకే, దిస్ ఈస్ హౌ వెన్ దట్ లైట్ కంప్లీట్లీ ఎంటర్స్ ఇన్ టు ద ఎయిర్, ఇట్ ఫాలోస్ ద రెక్టిలీనియర్ ప్రాపగేషన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న, మళ్ళీ ఎలా వచ్చింది అనేటువంటిది. ఓకే, సో దిస్ ఈస్ ద పొజిషన్ వేర్ ద లైట్ రే ఆర్ లైట్ ఎంటర్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. రేరర్ మీడియం లో ఉన్న పార్ట్ స్పీడ్ ఎక్కువ, డెన్సర్ మీడియం లో ఉన్నటువంటి పార్ట్ స్పీడ్ తక్కువ, కాబట్టి అది స్లో ఉంటది. ఈ పార్ట్ ఆఫ్ లైట్ ఏమో స్లోగా మూవ్ అవుతుంది, ఈ పార్ట్ ఆఫ్ లైట్ ఏమో స్పీడ్ గా మూవ్ అవుతుంది. కాబట్టి అది అక్కడే ఉంటది, ఇదేమో ముందుకు వెళ్ళిపోతా ఉంటది. అది అక్కడే ఉంటది, ఇదేమో ముందుకు వెళ్ళిపోతా ఉంటది. దాని వల్ల ఏమైంది, ఇలా దాని డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. సో దట్ ఇలా మూవ్ అయిపోతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. So this is how we can say that
if the light ray moves from denser to rarer medium, the refracted ray bends away from the normal. In this case, R is greater than I. ఇంత ముందు కేసులో R is less than I బిడ్డ. So here R is greater than I. And light ray incidents along the normal. ఒకవేళ లైట్ రే నార్మల్ వెంబడే ఇన్సిడెంట్ అయితే ఎలా ఉంటది చెప్పండి. ఎయిర్ నుంచి గ్లాస్ లోకి వస్తే ఎలా? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఇస్ v1 హియర్ అండ్ ఇన్ గ్లాస్ ఇట్ ఈస్ v2. సో దట్ v1 ఈజ్ ఈక్వల్ టు v2 అవుతుంది వాస్తవంగా. ఎప్పుడు? నార్మల్ వెంబడి వచ్చేటప్పుడు. నార్మల్ వెంబడి వచ్చేటప్పుడు వెలాసిటీ ఆఫ్ లైట్ రేరర్ మీడియంలో ఎంత ఉంటుందో డెన్సర్ మీడియంలో కూడా అంతే ఉంటుంది. నార్మల్ వెంబడి వస్తే అందుకే వెలాసిటీ చేంజ్ కాదు. వెలాసిటీ చేంజ్ కాదు కాబట్టి డీవియేట్ కాదు. ఓకే, సో దిస్ ఈజ్ రేరర్ మీడియం, దిస్ ఈజ్ డెన్సర్ మీడియం, దిస్ ఈజ్ ద ప్లేన్ ఆఫ్ సెపరేషన్, దిస్ ఈజ్ అ నార్మల్. నార్మల్ వెంబడి ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయింది, దట్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. So it doesn't undergo any refraction, so that here I is equal 0 and R is equal 0. Both R is equal to I aitadi. Okay, this is how we can understand there is no refraction when the light ray incidents along the normal. ఇప్పుడు ఈ లైట్ రే ఇలా నార్మల్ తో ఇన్సిడెంట్ అయినప్పుడు, నార్మల్ వెంబడి ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక వేవ్ ఎట్లా తీసుకుంటామంటే అలా ఎంటర్ అవుతుంది. అలా ఎంటర్ అయినప్పుడు దానికి ఏం ప్రాబ్లం లేదు, స్ట్రేట్ గా అలాగే వెళ్ళిపోతుంది. సో వెన్ ఇట్ ఎంటర్స్ అలాంగ్ ద నార్మల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ చేంజ్ ఇన్ డైరెక్షన్, సో దట్ ఇట్ గోస్ ఇన్ ద స్ట్రేట్ లైన్ పాత్. సో దట్ రిఫ్రాక్టెడ్ రే కూడా నార్మల్ వెంబడే ఉంటది. అర్థమైందా? అర్థమైంది సార్. So what is the third point here? If the ray incidents along the normal, it doesn't undergo refraction and continues the same path. In this case, I is equal to R, which is equal to 0. ఈ మూడు కేసులను మనము లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని అంటాము. What are the laws of refraction beta? First one is, if the light ray moves from rarer to denser medium, the refracted ray bends towards the normal. In this case, R is less than I. Here, the velocity of light in rarer medium is greater than that of the in denser medium. And the second law is, if the light ray moves from denser to rarer medium, the refracted ray bends away from the normal, and in this case, R is greater than I. Here the velocity of light in denser medium is less than that of in rarer medium. And in third case, and the third law is, if the light ray incidents along the normal, it doesn't undergo any refraction. And in this case, the angle of incidence is equals to angle of refraction, which is equals to 0. And in this situation, the velocity of light doesn't change. These are the laws of refraction.